లెజెండ్ గురించి కానీ, లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండం గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోం, డిస్కస్ చెయ్యం అసలు. మేము అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు. అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు. ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ, ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ వాజ్ అమేజింగ్. మీకు చలనిపించలేదా, లేదా హౌ ఫోకస్డ్ వేర్ యూ? అంతేనండి. ఇక బాత్రూంలోకి వెళ్తే ఇక ఆకాశమే అంతే. ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో. ఇప్పుడు ఒక పాత్రకి వెళ్ళేవాడు నాకు తెలియదు ఆ పాత్ర గురించి. పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి. నేను అంటే ఆ పాత్ర నాలో పరకాయ ప్రవేశం చేసి నా చేత నటింపజేస్తుంది. అది చిన్నారి హర్షాలి, వెల్కమ్. అండ్ యూ లుక్ సో క్యూట్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. So how was it working with the Nandamuri Balakrishna? Thank you so much. It was really amazing working with such a legend actor, such an experienced actor. He was really fun on sets. Like, he's really cool, he's really chill, and at the same time he's very down to earth. He's very caring. He took care of me a lot, and he would tell me some improvements in hand gestures and expressions during the shots that can improve my acting and expressions for the scene. And in general, like, he took care of me a lot. I heard the story. ఎప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం అండి అంతే. బాబా ఒకటి నాలో ఉన్న అడ్వాంటేజ్ మా దర్శకులందరూ కూడా వెరీ స్పోర్టివ్. ఏం నేను చెప్పినా అంటే వాళ్ళు తెలుసు నాకున్న అనుభవం కానీ. కాబట్టి వాళ్ళ పనికి కొంచెం తగ్గుతుంది. జనగా నా పక్క ఆర్టిస్టులకి నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ ముందే కెమెరా ముందు పక్కనే డైరెక్ట్ ఉంటాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళంతా చాలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకున్న అనుభవం. కాబట్టి వాళ్ళు ఎంతో అంటే చేయడం కూడా ఒక నా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావిస్తాను. అంటే మీరుంటే సెట్ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటారు. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఆ ఎనర్జీయే వేరు. అది ఆటోమేటిక్గా అందరు యాక్టర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీ త్రయం బోయపాటి, బాలయ్య, తమన్, ఈ కాంబినేషన్కి ఉన్న ఆ మ్యాజిక్ ఏంటండి? ప్రతిసారి యూ జస్ట్ గివ్ అస్ బ్లాక్ బస్టర్స్. డైరెక్ట్గా చెప్పానండి. ఇక మేము ఎలా ఒక సినిమా ముందు